నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. జగన్ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేకి. మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ ప్రభుత్వం దళితులకు పూర్తి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తూ వారిని అణగదొక్కుతోందని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. సత్తిగాడు మండలం మదనంపాడు దళితవాడలో గురువారం చింతామణి ఆధ్వర్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరించాలని కోరుతూ అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో దళితుల ఆత్మస్థైర్యం దెబ్బతింది అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి తమ కాలం తామే నరుక్కున్నామన్న భావనలో దళితులు ఉన్నారని తెలిపారు. కోడికత్తి సీను నుంచి డాక్టర్ సుధాకర్ వరకు దళితులను మానసికంగా హింసించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లేని కోడికత్తిని సృష్టించి కోడికత్తి డ్రామాలాడి ఒక దళితుడిని 5 ఏళ్లుగా జైల్లో నిర్బంధించారని, మాస్కులు ఇవ్వలేదని అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఘాటుగా విమర్శించారు. కోడికత్తి సీను డ్రామా సీనులో కోడికత్తే లేదని, ఇదే ఆయన పొడుచుకొని ఆడిన పెద్ద డ్రామా అని ఆరోపించారు. హై సెక్యూరిటీ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి కోడికత్తులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇదంతా వైసీపీలోని ప్రస్తుత ఓ మంత్రి ఆడించిన జగన్ నాటకమన్నారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్న విషయం సీఎం జగన్కే బాగా తెలుసు అని వివరించారు. నేను దిగిపోతా, నేను వెళ్ళిపోతా అంటూ ఆయనే ముందుగా ఒప్పుకుంటున్నారని తెలిపారు. ఆదానికి అప్పనంగా పోర్టు అప్పగించి 600 కోట్ల రూపాయలు దోచుకున్నారని జగన్ సొంత చెల్లెలు షర్మిలమ్మ చెబుతున్నా జగన్ సమాధానం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పురుషోత్తం, రాజేంద్ర నాయుడు, బాలాజీ నాయుడు, బాలాజీ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. డోర్లో భాగంగా ఈరోజు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి రావడం జరిగింది. పొద్దున్నే 7 గంటల నుంచి 9 గంటల దాకా నారాయణ వనంలో తిరగడం జరిగింది. 10 గంటల నుంచి 11 దాకా పిచ్చాటూరు మండలంలో తిరగడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నాగలాపురంలో కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు సత్యవేడు మండలంలో మదనంవేడు కాలనీస్లో తిరగడం. ముఖ్యంగా ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీలలో, దళితుల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు ఓడించి దళితులు ఓడిపోయినారు అన్న బాధతో వాళ్ళు చాలా కన్నీటితో, ఆవేదనతో ఉన్నారు. మన కాళ్ళే మనం నరుక్కున్నాం. ఈరోజు వాళ్ళకు ఎస్సీలకు ఉన్న ధీమా పోయింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యం పోయింది, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. జగన్ ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వంగా తయారైపోయింది. దళితులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఇళ్లను ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఇళ్లను కూడా ఆపేశారు. ఇళ్ళు బిల్లులు కూడా ఒక్కరికి ఇవ్వకుండా దళిత ద్రోహిగా మారిపోయింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం. ఆయన అంటున్నాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నేను సిద్ధం అని, ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పులివెందల్లో కూడా ఆయన ఓడిపోవడం ఖాయం ఖాయం ఖాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని తెలియజేస్తున్నా. అంతేకాదు, లోక్సభ ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలకు 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఈరోజు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేదానికి తయారుగా ఉన్నారు, క్రైస్తవులు ఓటేసేదానికి తయారుగా ఉన్నారు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వర్తకులు, మేధావులు, సర్పంచులు, అంగన్వాడీ వర్కర్లు ఎవరు ఈరోజు చూడండి, అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని తెలియజేస్తున్నాను. పూర్తిగా జగన్ ప్రభుత్వం విఫలమైంది. నిన్న ఆయన మాటల్లోనే ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన సొంత చెల్లి వచ్చి ఆయన్ని 600 కోట్ల రూపాయలు అదానీ దగ్గర తీసుకున్నావు పోర్టు విషయంలోనంటే నోరు తెరవలేకపోతున్నాడు.
మరి అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. నేను మొన్న విశాఖపట్నానికి వెళ్ళాను, విశాఖపట్నం ఎయిర్పోర్టుకు కూడా వెళ్ళాను. ఆ కోడి కత్తి సీను విషయాన్ని గురించి కూడా నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. కోడి కత్తి సీను, ఆ సీను మా వాడు, మా ఎస్సీ అబ్బాయి. వాడిని ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టున్నారు. ఆ కత్తి సీను దగ్గర, ఆ సీన్లో, ఆ ఎయిర్పోర్ట్లో కత్తే లేదంట, కత్తే లేదంట. ఎట్టొస్తుంది ఎయిర్పోర్ట్లో అంత సెక్యూరిటీ ఉంటే? కత్తే లేదంట. కత్తి లేకపోయినా అబద్ధాలు చెప్పి పీక కాదు కోసేది, ఆయన అన్ని అబద్ధాలు. ఎక్కడో సంకలో ఎక్కడో ఒక్క రవ్వ అట్ట ఆయనే గుచ్చుకొని, మరి ఒక మంత్రి ఈరోజు, ఆ మంత్రి పేరు చెప్పటం లేదు, ఇదంతా డ్రామాలాడి అబద్ధాలు చెప్పుకొని మా వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించుకున్నారు ప్రభుత్వ అధికారం కొరకు. ఇది జగన్ దళితులకు చేసినటువంటి ద్రోహం. డాక్టర్ సుధాకర్ని, ఒక డాక్టర్ని అన్యాయంగా వాడు చచ్చిపోయేటట్టు చేశాడు. ఇది దళితులను దగా చేసేసింది జగన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు బీజేపీ చేతుల్లో, అమిత్ షా చేతుల్లో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్గా తయారైపోయాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా గ్రౌండ్ లేదు. ఒక్క పేదవాడు కూడా చంద్రబాబు నాయుడుకు ఓటేసేదానికి తయారుగా లేరు. కారణం, ఇళ్ళు కట్టుకోమన్నాడు చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల నాడు. ఇళ్ళు కట్టారు అప్పు తెచ్చి, వడ్డీలు పెరిగిపోయినాయి.